నమస్కారం, ఇదే సంగతికి స్వాగతం. యువతకు వేగం ఎక్కువ, తొందరపాటు ఎక్కువే. వేగం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంటే తొందరపాటుతో వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లోకి పడుతోంది. ఫలితం యువత ఒంటరవుతోంది. ఒక్కో జీవితంలో ఒక్కో రకంగా జరిగిన సంఘటనలతో ఒంటరితనం అలుముకుంటోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో 2 పదుల వయసుకే 5 అంకెల జీతం అందుతోంది. తమ కాళ్లపై తాము నిలబడగలమన్న ధీమా రాగానే తోడు కోసం పెళ్లిపీటలెక్కుతున్నారు. అక్కడ వరకు అంతా సవ్యంగానే ఉంటోంది. దాంపత్య జీవితంలో 4 అడుగులు వేశాక మాత్రం ఎక్కువ జంటలు చతికిల పడుతున్నాయి. జీవిత పాఠాలు చదవలేక తోడుని దూరం చేసుకుంటున్నాయి. ఫలితంగా యుక్త వయసులోనే ఒంటరి జీవితం గడపాల్సిన పరిస్థితులు చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో తెలుగు వాళ్లు మరింత ఇబ్బంది పడుతున్నారు. జీవిత భాగస్వామి తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న యువత ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. ఎందుకీ దుస్థితి? వృత్తిగత జీవితంలో దూసుకుపోతున్న యువతరం వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎందుకు చతికిల పడుతోంది? ఒంటరిగా జీవిస్తున్న యువతరం. మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్న పెళ్లిళ్లు. చేజేతులా జీవితం నాశనం చేసుకుంటున్న యువతీ యువకులు. పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. ఇది అన్ని వయస్సుల వారిలోనూ ఉంది. కాకపోతే అనుభవం ఉన్న పెద్దలు ఇతర అలవాట్లలో నిమగ్నమవుతూ ఒత్తిడి దూరం చేసుకుంటున్నారు. యువత మాత్రం మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. బయటపడాలనే ఆలోచన వచ్చేలోగానే జీవితం కోల్పోతున్నారు. నేటి యువతలో ఎక్కువ మంది 3 పదులు నిండకుండానే వైవాహిక జీవితానికి దూరమవుతున్నారు. జన్మజన్మల బంధంగా చెప్పుకునే వివాహ బంధం 3 నాళ్ల ముచ్చటగా మారిపోతోంది. ఫలితం జీవిత చక్రంలో సగమైనా చూడకుండానే ఒంటరిగా మిగులుతున్నారు. జనాభా లెక్కలు తేల్చిన కఠోర వాస్తవమిది. వివిధ కారణాల రీత్యా జీవిత భాగస్వామి తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న యువత దేశంలో ఎక్కువగా ఉందంటూ జనగణన లెక్కలు వెల్లడించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సంఖ్య జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. జనాభా లెక్కల్లో భాగంగా దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకుల్లో పెళ్లైన వారెందరూ, పెళ్లయ్యాక ఒంటరిగా ఉంటున్న వారెందరూ అనే వివరాలు సేకరించారు. జీవిత భాగస్వామి మరణించిన తర్వాత ఒంటరైపోవడం, విడాకులు తీసుకోకుండా ఏకాకిగా మిగిలిపోవడం, చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండడం, ఇలా 3 విభాగాలుగా లెక్కలు సేకరించారు. ఈ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 26,41,798 మంది యువతీ యువకులు పెళ్లయ్యాక వివిధ కారణాలతో ఒంటరిగా ఉంటున్నారని తేలింది. వీరిలో భాగస్వామి మరణించడం వల్ల ఒంటరైన వారు 15.04 లక్షల మంది కాగా, విడాకులు తీసుకోకుండా విడిపోయి ఉంటున్నవారు 8.1 లక్షల మంది. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఒంటరైన వారు 3.36 లక్షల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా విడాకులు తీసుకోకుండా విడిపోయి ఉంటున్న 8 లక్షల మందిలో 69.09% మంది యువతులే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా యువతులు 82.61% ఉండటం గమనార్హం. చట్ట ప్రకారం విడాకులు తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. విడిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న యువతరం 3.36 లక్షల మంది ఉండగా, వీరిలో 71.04% అమ్మాయిలే. ఇదే విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో 83.01% మంది అమ్మాయిలు విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నట్లు వెల్లడైంది. జాతీయ స్థాయితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో భర్త నుంచి విడిపోయిన యువతుల్లో ఎక్కువ మంది మళ్లీ పెళ్లి చేసుకోవట్లేదని తేలింది. అసలు ఫస్ట్
వాళ్ళకి ఎటువంటి వాళ్ళు కావాలి అనేది సెలక్షన్ చేసుకోవటంలోనే చాలా లోపం జరుగుతుంటుంది. వివాహం చేసుకునేటప్పుడే మొట్టమొదటిలోనే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏమిటి, వీక్నెస్ ఏమిటి, యాటిట్యూడ్ ఏమిటి, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏమిటి, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు ఏంటి, వ్యక్తిగత నిర్ణయాలు ఏమిటి, ఇవన్నిటిని కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవటంలో లోపం జరుగుతుంటుంది. తల్లిదండ్రులు వాళ్ళని స్పీడ్గా డెసిషన్ తీసుకోమంటాం, వెంటనే వివాహాలు జరగటం, ఇగో పెళ్ళిళ్ళు డేట్లు వచ్చి తొందరగా చేసుకోండి అంటాం. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి సెలక్షన్ అనేది జరగటం లేదు. ఎందుకంటే యువతీ యువకులు ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహం చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి లోపం జరుగుతుంది. ఒకసారి వివాహం జరిగాక రెండో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు విముఖత చూపిస్తున్నారు. జీవిత భాగస్వామిగా భర్తను ఊహించుకొని జీవించే మహిళలు మరొక వ్యక్తిని జీవితంలోకి తీసుకురాకూడదనే పట్టుదలే వారిని రెండో పెళ్లికి దూరం చేస్తోంది. భాగస్వామి నుంచి దూరంగా ఉంటున్నవారు తెలుగు రాష్ట్రాల్లో పట్టణాల కంటే గ్రామాల్లోనే అధికంగా ఉండటం గమనార్హం. విడాకులు తీసుకోకుండా భాగస్వామి నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోన్న యువతలో అమ్మాయిలు గ్రామాల్లో 83.66% ఉంటే పట్టణాల్లో అది 79.16%. మరి మగవాళ్ళల్లో త్వరగానే మ్యారేజెస్, రీమ్యారేజెస్ కావచ్చు. సెకండ్ మ్యారేజ్కి మగవాళ్ళకి ఇవ్వడానికి చాలా తక్కువ అభ్యంతరాలు ఉంటాయి, చేసేస్తారు. కానీ ఒక ఆడపిల్లకి మళ్ళీ తిరిగి వివాహం చేయాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. అనేక రకాలుగా ఆలోచిస్తుంటారు. రెండో వివాహం అనేటువంటి పద్ధతులు ఆలోచిస్తుంటే ఇటువంటి వాళ్ళు తిరిగి తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళి ఒంటరి జీవితానికి ఉండటానికే ఇష్టపడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి వివాహం జరగటానికి చాలా టైం పడుతుంటుంది. దీంతో ఒంటరి జీవితాలు ఎక్కువైపోతున్నాయి. మరి దీనికి ఎక్కడ బ్రేక్ వేయాలి అనేది వివాహ వ్యవస్థని పటిష్టవంతం చేయవలసినటువంటి బాధ్యత భారతీయులుగా మన దగ్గరే ఉంది. ఇటు తల్లిదండ్రులు మొట్టమొదట పిల్లలకి వివాహం చేసేటప్పుడు వాళ్ళకి ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి, టైం కల్పించాలి, మాట్లాడుకొనివ్వాలి, క్షుణ్ణంగా విషయాలు తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే సరైనటువంటి నిర్ణయాలు చేయటం, సరైనటువంటి డెసిషన్ మేకింగ్ అనేది పెళ్లికి ముందే ఏర్పడుతుంటుంది. విడాకులు తీసుకుని ఏకాకిగా మిగిలిన వారి కంటే విడాకులు తీసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్న వారు 3 రెట్లు అధికంగా ఉన్నారు. ఈ సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా 4 రెట్లుగా ఉంది. మొత్తం మీద చూస్తే సుమారు 2,73,510 మంది తెలుగు యువత భాగస్వామి లేకుండానే బతికేస్తున్నారు. విడాకులు తీసుకున్నవారు 21,955 మంది, విడాకులు లేకుండా విడిపోయిన వారు 90,405 మంది ఉన్నట్లు లెక్కగట్టారు. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ముంబైలో 2014లో 11,667 విడాకుల కేసులు నమోదు కాగా అందులో 30 ఏళ్లలోపు వారు 85%. కోల్కతా విషయానికొస్తే 2014లో 8,347 విడాకుల కేసులు నమోదు కాగా అందులో 30 ఏళ్లలోపు వారు 7,000కు పైగా ఉన్నారు. ఈ లెక్కలు బట్టి చూస్తే పెళ్లైన కొద్ది రోజులకే ఏకాకిగా మారుతున్న వారే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు కారణాల్ని అన్వేషిస్తే రోజురోజుకి యాంత్రికంగా మారిపోతున్న మానవ జీవితాల్లో బలహీనమైపోతున్న బంధాలే ఈ సమస్యకి ప్రధానంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. నేటి సాంకేతిక యుగంలో విద్యాపరంగా ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే పరంగా వృత్తి, ఉద్యోగం, ఆర్థిక పరంగా ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఒకప్పుడు డిగ్రీ లేనిదే ఉద్యోగం వచ్చేది కాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అర్హతతోనే కాల్ సెంటర్స్ లాంటి వాణిజ్య సంస్థల్లో ఉద్యోగాలొస్తున్నాయి. ఈ కారణంగా 17 ఏళ్లు నిండగానే యువతకు ఆర్థిక బలం, ఆర్థిక స్వేచ్ఛ వస్తోంది. ప్రపంచీకరణ పుణ్యమా అని విదేశీ పోకడలు కూడా దేశ యువతపై అధికంగా పడుతోంది. 18 నుంచి 23 సంవత్సరాల్లోపే ఉద్యోగాలు లభించటం వల్ల ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడగలమన్న ధీమా యువతలో ప్రబలమవుతోంది. ఫలితంగా ఇరువైపు కుటుంబాల ఆమోదం లేకుండానే ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచే చాలా మంది యువత పతనం ప్రారంభమవుతోంది. ఒక్కరిగా ఉండే జీవితంలోకి భార్య, పిల్లలు రావడం, ఆర్థిక భారం మరింత పెరగడం, ఆ భారం మోయలేని పరిస్థితుల్లో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడితో భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న తగాదాలు అగాధం సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా మద్యం, ఇతర దురలవాట్లకు బానిసై కుటుంబం పట్టని స్థితికి చేరుకుంటున్నారు. అప్పుడు పరిస్థితి మరింత దిగజారి జంటలు విడిపోయేందుకు దారితీస్తోంది.
ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం దొరక్క అంతరం పెరిగిపోయి విడిపోతున్న జంటలు కోకొల్లలు. అనుమానాలు, తర్వాత ఇంకా నేను ఈగో అంటే నేను మేలు, నేను చెప్పినట్టు వినట్లేదు, ఒక్క మాట వినట్లేదు అని కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆమె ఎక్కువ ఉద్యోగం చేస్తూ కూడా మళ్ళీ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా అంటే నేను తక్కువ కాబట్టే నువ్వు ఎక్కువలో ఆఫీసర్ స్థాయిలో ఉన్నావు కాబట్టి నన్ను తక్కువగా చూస్తున్నావు అని అనడం, దాని పర్యవసానంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, ఆల్కహాల్ అలవాటు పడడం వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. తర్వాత సొసైటీలో ఉన్న అలవాట్లు ఏంటంటే ఈ అనుమానం అనేదే 50% ఈ విడాకులకి కారణం అవుతుంది. అంటే నాకు తెలియకుండా ఏదో చేస్తుంది అనేది ఎక్కువ శాతం. ఇటీవలి కాలంలో వివాహ వ్యవస్థలో, కుటుంబ జీవన విధానంలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పోకడల పట్ల సఖ్యత చాటాల్సిన కుటుంబ వ్యవస్థ పునాదులు కూలుతున్నాయని కలవరపడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడి కుటుంబాన్ని నిలబెట్టుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. నిజానికి కుటుంబ వాతావరణంలో జీవించాలన్నదే ప్రతి మనిషి ప్రాథమిక తత్వం. నమ్మకం అనే పునాదిపై ఉన్న బంధమే కలకాలం ఉంటుంది. ఆ బంధమే మనిషి ఆరోగ్యకర జీవనానికి ఉపయోగపడుతోంది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన వారిని ఆ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు తల్లిదండ్రులు, స్నేహితులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రచారం ప్రపంచం మొత్తం ఈ ఒక్క పదం చుట్టూనే తిరుగుతోంది. వ్యాపారానికే కాదు, మంచి విషయం 10 మందికి చేరాలన్నా ప్రచారమే ముఖ్యం. ఎందుకంటే సమయం లేక, ఆరోగ్యం, సామాజిక బాధ్యతపై శ్రద్ధ పెట్టని సగటు వ్యక్తిని తట్టిలేపి సందేశం వినిపించడం అంటే సవాలే. కాకపోతే సృజనాత్మకతతో సందేశమిస్తే ఆలోచింపచేయడం తేలికే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో అందరినీ కూడగట్టి అవగాహన కలిగించేందుకు ఆలోచనాచారులు చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోంది. ఇలాంటి ఆలోచనల్లోంచి వినూత్న కార్యక్రమాలు రూపొందుతున్నాయి. ఆ కోవకే చెందుతుంది అవగాహన పరుగు. ఈ పంథాలో చేస్తున్న ప్రచారం వల్ల అవగాహన కలుగుతున్నందున మారథాన్లు, రన్లు విస్తృత ప్రాచుర్యం పొందాయి. అవగాహన కార్యక్రమాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జనం రన్ రాజా రన్ అంటూ దూసుకుపోతున్నారు. ఫలితంగానే ఆదివారం వచ్చిందంటే చాలు నగరంలో ఎక్కడో చోట అవగాహన పరుగులు, అడుగుల చప్పుళ్లు వినిపిస్తూనే ఉంటాయి. చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేదు. పరుగు మొదలు పెడితే పూర్తవాల్సిందే. వారాంతాల్లో నగరంలో సందడి చేస్తున్న అవేర్నెస్ రన్లు, సామాజిక అవగాహనే లక్ష్యంగా దూసుకుపోతోన్న హైదరాబాదీలు, ప్రజలకు అవగాహన కల్పించే తీరుతెన్నుల్లో కొత్త ట్రెండ్లొస్తున్నాయి. ఏదైనా సామాజిక సమస్యను థీమ్గా తీసుకొని ఆ విషయాన్ని ప్రజానీకంలోకి తీసుకువెళ్లాలంటే పరుగెత్తాల్సిందే అంటోంది మెట్రో సిటీ కల్చర్. సమస్యపై నిరసన తెలపడం, సంఘీభావం, వ్యాధులపై అవగాహన, ఇలా విషయం ఏదైనా అన్నింటికీ ఒక్కటే మంత్రం, రన్.
దేశంలో మెట్రో నగరాలన్నీ పరుగో పరుగు అంటూ సందడి చేస్తున్నాయి. ముంబైలో నిర్వహించే పరుగు దేశంలో అతిపెద్ద మారథాన్గా గుర్తింపు పొందింది. అచ్చం అలాంటి మారథాన్నే హైదరాబాద్లో 5 ఏళ్లుగా ఏటా నిర్వహిస్తున్నారు. హుస్సేన్ సాగర్ నుంచి గచ్చిబౌలి వరకు 42 కిలోమీటర్ల దూరంలో ఈ రన్ జరుగుతోంది. 21 కిలోమీటర్ల పరిధిలో హాఫ్ మారథాన్లు నిర్వహిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 10,000 మంది ఔత్సాహికులు హైదరాబాద్ మారథాన్లో పాల్గొంటున్నారు. వివిధ రంగాల ప్రతినిధులు ఏదైనా సందేశమివ్వాలంటే కమాన్ రన్ అంటున్నారు. మారథాన్ హైదరాబాద్ పేరిట ప్రత్యేక వెబ్సైట్ నిర్వహిస్తూ ఔత్సాహికులను ఒక్కచోటకు చేర్చి పరుగులు పెడుతున్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల వార్షికోత్సవాలు నిర్వహించుకునేందుకు కొందరు మారథాన్లను ఆశ్రయిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ జరిగే 10K రన్లు వివిధ అంశాలపై జరుగుతుంటాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ అనేక అంశాలపై రన్లు నిర్వహిస్తుంటారు. వివిధ నినాదాలతో 3K రన్ ఏర్పాటు చేస్తుంటారు. ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలనే విషయం ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా ఈ రన్లనే ఆశ్రయిస్తున్నారు. ఇక రన్లలో ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వ వర్గాలు, మంత్రుల నుంచి ఉన్నతాధికారుల వరకు అనేక రంగాల ప్రముఖులు తరలివస్తుంటారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మాత్రం సినీ తారలే. అంబేద్కర్ జయంతి, ఓటర్ల దినోత్సవం, కళాశాలల వార్షికోత్సవం, జంతు ప్రేమను చాటడం, మహిళల రక్షణ కోసం గళమెత్తడం, వ్యాధుల బారిన పడకుండా అవగాహన కలిగి ఉండటం, ఇలా అంశం ఏదైనా మార్గం మాత్రం పరుగే. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని అమరావతి ప్రచారానికి ఇదే బాటలో పరుగులు తీశారు. హైదరాబాద్లో 10K రన్ ఫౌండేషన్ స్థాపించిన సినీ నిర్మాత సురేష్ బాబు 12 ఏళ్లుగా సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. నగరంలో ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో పరుగు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరుగుల్లో పాల్గొంటున్న యువత ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు. And all the open category runners out there, there's still some more time. Clap, 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 clap. Come on, clap. Wonderful. Come on, make some noise. వివిధ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సైతం పరుగులు నిర్వహిస్తున్నాయి. 4G సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా రిలయన్స్ సంస్థ 10K రన్ నిర్వహించింది. సమస్యలపై గళమెత్తేందుకు, నిరసన తెలిపేందుకు కూడా ఈ రన్లు ఉపయోగపడుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగ ఐకాసా వాళ్లు రన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ పేరిట పరుగుపెట్టిన సందర్భాలున్నాయి. దేశ ఐక్యత, సామరస్యం, రహదారుల భద్రత, అక్షరాస్యత పెంపు, మొక్కలు నాటే కార్యక్రమం, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపైన గళమెత్తుతుంటారు. దేశవ్యాప్తంగా ఇప్పుడిదో ట్రెండ్ అయింది. అవగాహన పరుగుల్లో సినీ తారాలతో పాటు స్టార్ క్రీడాకారులు పాల్గొని సందడి చేస్తున్నారు.
రన్లలో వివిధ వాణిజ్య సంస్థల భాగస్వామ్యం కూడా విస్తృతంగా ఉంటోంది. ఆధ్యాత్మిక సందేశం, మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలకు దూరం కావాలంటూ వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సందేశమిస్తుంటారు. ఆత్మహత్యలు నివారించే సందేశంతోనూ పెద్ద సంఖ్యలో మారథాన్లు నిర్వహిస్తుంటారు. యువతలో శాంతి నెలకొల్పే లక్ష్యంతో కూడా పరుగులు నిర్వహిస్తుంటారు. మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్న అవగాహన కల్పించేందుకు సైతం రన్లు నిర్వహించారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల నేతలు పరుగులు ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా మారథాన్లు 4 విభాగాలుగా జరుగుతాయి. ఫుల్ మారథాన్ అంటే 42 కిలోమీటర్లు. హైదరాబాద్లో ఈ విభాగం కింద పరుగు నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియం వరకు సాగుతుంది. ఇది కాక హాఫ్ మారథాన్, 10K రన్, 3K రన్, 2K రన్లు ఉంటాయి. ఈ రన్లలో ఏటా రెట్టింపు సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలు, వేరే దేశాల నుంచి వచ్చి అడుగులు వేసి ఆసక్తి, సత్తా చాటుతున్నారు. విదేశాల్లోని మారథాన్లలో ప్రతిభ కనబరుస్తున్న వారు మన దగ్గర నిర్వహిస్తున్న రన్లలోనూ పాల్గొని పురస్కారాలు అందుకుంటున్నారు. ఈ పరుగులపై ఆసక్తిలో యువత, స్వచ్ఛంద సంస్థలు, సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు భాగస్వాములవుతున్నారు. కేబీఆర్ పార్క్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వంటి ప్రధాన ప్రాంతాల్లో జరుగుతున్న పరుగులకు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. హైదరాబాద్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే వారాంతాల్లో తెల్లవారుజాము నుంచే నగరంలోని దారులన్నీ మారథాన్ వైపు వెళుతున్నాయి. తగ్గట్టే వాహనాల దారి మళ్లింపుతో ట్రాఫిక్ పోలీసులు మారథాన్లకు పూర్తిగా సహకరిస్తున్నారు. సినీ కళాకారులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఆ పరుగుల్లో పాల్గొంటూ జనంలో మరింత ఉత్సాహం నింపుతున్నారు. ఇలా కారణాలెన్నున్నా భాగ్యనగరం మాత్రం పరుగులు తీస్తోంది. పరుగులు పెడుతూ ఆరోగ్యంపై శ్రద్ధ చాటడం సహా సమాజంలో తాము భాగమేనని చాటుతున్నారు హైదరాబాదీలు. ఈ విధమైన చైతన్యం కలిగించే సంస్థలు, వ్యక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భాగ్యనగరం మరిన్ని పరుగులకు వేదిక కానుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఉదయ సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.